ప్రాచీన కాలంలో మృక్కండ మహర్షి దంపతులు సంతానం కోసం పరమేశ్వరుడిని భక్తిగా ప్రార్థించారు. వారి ఆర్తిని గమనించిన శివుడు ప్రత్యక్షమై మీకు మహోన్నతుడు అయిన కుమారుడు జన్మిస్తాడు, కాని అతని ఆయుష్ 16 సంవత్సరాలు మాత్రమే అని వరమిచ్చాడు. మార్కండేయుడు జ్ఞాన భక్తులతో పెరిగి అందరి అభిమానం పొందాడు. ఒకరోజు తల్లిదండ్రులు నిజం చెప్పగా మరణ భయం కాకుండా శివభక్తి మరింత బలపడింది. శివలింగం ఎదుట ఓం నమః శివాయ అని జపిస్తూ ప్రార్థించేవాడు. ఆ క్షణం వచ్చింది. యముడు పాశం పట్టుకుని అతడిని తీసుకెళ్లడానికి వచ్చాడు. మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు పాశం మార్కండేయుడితో పాటు శివలింగానికి కూడా పడుతుంది. అప్పుడు శివుడు ఉగ్ర రూపంలో ప్రత్యక్షమై యమునిపై తన త్రిశూలం విసిరాడు. భయంతో వణికిన యముడు క్షమాపణ కోరగా శివుడు క్షమించి నా భక్తుడు మార్కండేయుడు చిరంజీవి అని ప్రకటించాడు. శివకృప